పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 32వ అధ్యాయము 30వ వచనము. ఆది కాండము 32 30వ వచనం. యాకోబు అంటున్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని. ఆ స్థలమునకు, జాగ్రత్తగా వినండి, ఆ స్థలానికి యాకోబు ఒక పేరు పెడుతున్నాడు. పెనూయేలు అని పేరు. యాకోబు దేవుణ్ణి కలుసుకున్నటువంటి, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, యాకోబు దేవుణ్ణి కలుసుకున్నటువంటి ఆ యొక్క స్థలానికి ఒక పేరు పెడుతున్నాడు. ఒక మనిషి దేవుణ్ణి కలుసుకున్నటువంటి ఆ స్థలానికి యాకోబు ఏమని పేరు పెడుతున్నాడంటే పెనూయేలు. యాకోబు ఒక స్థలానికి వచ్చేటప్పుడు ఒంటరైపోయాడు. జాగ్రత్తగా వినండి, ఏమైపోయాడు? ఒంటరితనాన్ని అనుభవించాడు. కన్నీళ్లు విడుస్తున్నాడు. భార్య బిడ్డలు లేరు. భార్య బిడ్డలకు పంపించాడు. ముందుగా తన సహోదరుడైనటువంటి యాసాబు యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడని, అన్న ఒకవేళ నన్ను చంపుతాడేమో, గతంలో చేసినటువంటి మోసమును బట్టి నా అన్నయ్య అయిన యాసాబు నన్ను చంపుతాడేమోనని ఈ యొక్క మామ ఇంటి దగ్గర నుంచి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో భార్యలను సంపాదించుకోవటం కోసము 14 సంవత్సరాలు కొలువు చేశాడు. లాబాను యొక్క మందను కాయటానికి 6 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎంతైంది? భార్య కావాలనుకొని ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు మామగారి కింద? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మందల కాయటానికంట 6 సంవత్సరాలు. మొత్తం ఎంతైంది? తన జీవితంలో సగం. తల్లిదండ్రుల దగ్గరగా లేరు. ఏదేదో చేసేయాలి, ఏదో సంపాదించేయాలి, అడ్డదారిన వెళ్ళాను, బాగుపడిపోవాలి, ఫెయిల్ అయిపోయింది అది. సరే, ఏదో ఒక రీతిగా మేనమామ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ భార్యలను సంపాదించుకున్నాడు, పిల్లలను సంపాదించుకున్నాడు, ఆస్తులను సంపాదించుకున్నాడు, పనివారిని సంపాదించుకున్నాడు. అయితే ఆ ప్రయాణంలో తన అన్నయ్య అయినటువంటి యాసాబు ఎదురుగా వస్తున్నాడని ఈయన భయపడిపోయాడు. వంతులొంతులుగా పంపిస్తాడు. ఈయన ఒంటరిగా వెనక్కైపోయి దాసీలను, పనివారిని, భార్యలను, పిల్లలను క్రమక్రమంగా ఒకరి తర్వాత ఒకరిని గుంపులుగా పంపిస్తాడు. ఎందుకు అలా పంపిస్తాడంటే, ఒక గుంపు వారిని చనిపోతే 2వ గుంపు వారైనా బ్రతుకుతారు. చూడండి ఎంత తెలివైనటువంటి వారు. అందరిని పంపించాడు, భార్యను కూడా పంపించాడు. లాస్ట్కి తనను తాను క్షేమముగా సురక్షితంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో యాకోబు ఉన్నప్పుడు అటు వారి సహితము కూడా ప్రేమించినటువంటి ప్రేమ యేసు ప్రభు వారిది. అందరిని పంపించేటప్పుడు అక్కడ రాయబడుతుంది పిల్లరా, 24వ వచనము, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు ఒక నరుడు ఎవరితో పోరాడుతున్నాడంట? యాకోబుతో. దేవునితో. యాకోబుకి ఏమైందో తెలుసా? ఏం పేరు పెట్టాడు యాకోబు ఆ స్థలానికి? చెప్పాలి. పెనూయేలు అని పేరు పెట్టాడు. తర్వాత పెట్టాడు. ఈ పోరాటం జరిగిన తర్వాత యాకోబు ఆ పేరు పెట్టాడు. పెనూయేలు అనే మాటకి అర్థము దేవునితో
ముఖాముఖిగా మాట్లాడడము. అర్థమైతే చెప్పండి గట్టిగా. ఎప్పుడే నీ అనుభవం నీకుందా? పెనూయేలు అనే మాటకు అర్థము దేవుని యొక్క ముఖము. దేవుని యొక్క ముఖ దర్శనము కావాలంటే ప్రతి విశ్వాసి ఏ అనుభవంలోకి రావాలి తెలుసా? పెనూయేలు యొక్క అనుభవంలోకి రావాలి. చెప్పండి. ఒంటరి అయిపోయాడు, ఏకాకి అయిపోయాడు, ఏదో సాధించాలనుకున్నాడు, ఏది కూడా ఇప్పుడు ఆయన దగ్గర లేదు. ఎవరు లేరు ఆయన దగ్గర. ఆ రోజు రాత్రి కన్నీళ్లు విడుస్తున్నప్పుడు దేవుని యొక్క దూత, ఒక నరుడు, దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడో తెలుసా? ఒంటరిగా ఉన్నటువంటి ఒక యాకోబును దేవుడు దర్శించాడు. ఈ రోజున వాక్యం వింటున్న నీవు అందరూ నిన్ను విడిచిపెట్టచ్చు. నీ భర్త నిన్ను విడిచిపెట్టచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోవచ్చు. యాకోబులాగా ఒంటరిగానే ఈ రోజున ఇక్కడికి వాక్యం వినడానికి వచ్చావేమో. నా దేవుడు పెనూయేలు యొక్క అనుభవంలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మన జీవితాలలో దేవుడు కనిపెడతాడు. మనము ఎప్పుడు ఒంటరిగా ఉంటామా, మనము ఎప్పుడు దేవునికి ఒంటరిగా దొరుకుతామని దేవుడు కనిపెడుతూనే ఉన్నాడు పిల్లలు. కానీ మనం దేవుడికి టైం ఇవ్వటం లేదు. ఒంటరిగా ఆయనతో గడిపినటువంటి అనుభవాలు లేకపోతుంది మనకి. మోషే ఒంటరిగా మిద్యాన అరణ్యములో గొర్రెలను కాసుకుంటునేటప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి మోషేను దేవుడు దర్శించాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరిదానిని అయిపోయాను, నా పిల్లలు నన్ను ఒంటరివాడిగా చేశారు, నా భార్య నన్ను ఒంటరిగా చేసి పోయింది అనుకోవచ్చు. నా దేవుడు ఈ రోజున ఒక నూతనమైనటువంటి కృప చేత, ఒక నూతనమైనటువంటి వాత్సల్యము చేత నిన్ను నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున యాకోబులాగా అన్నీ లేకుండా దుఃఖముతో, వేదనతో, బాధతో, భారముతో ఒకవేళ వాక్యం వినడానికి వచ్చినట్లయితే నా దేవుడు తనను తాను నిన్ను ప్రత్యక్షతపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని గురించి ఏమని రాయబడిందో తెలుసా? జాగ్రత్తగా పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన గ్రంథంలో ఒక దూతగా ఆయన పేరు ప్రస్తావించబడింది. రెండోది, యేసుక్రీస్తుని గురించి ఆయన ఒక మనుషుడుగా, నరుడుగా పిలువబడ్డాడు. మూడోది, దేవునిగా పిలువబడ్డాడు పాత నిబంధన గ్రంథంలో. హల్లెలూయా. ఇక్కడ యాకోబుకు ఒంటరైపోయినటువంటి యాకోబుకి, కన్నీరు కారుస్తున్నటువంటి యాకోబుకు ఒక నరుడు ప్రత్యక్షమయ్యాడంటే పిల్లరా, ఎవరు ఆ నరుడు? చెప్పాలి. ఎవరు ఆ నరుడు? ఎవరు ప్రత్యక్షమయ్యారు ఆయనకి? యాకోబుకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక నరుడుగా యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఒంటరిగా అయిపోయావా? ఒంటరిదాన్ని చేశారా నిన్ను? అందరూ వగిలిసారా నిన్ను? ఆ రోజు యాకోబు ఒంటరి అయిపోయినట్లుగా ఒకవేళ నువ్వు ఒంటరిగా వచ్చావేమో. నా దేవుడు ఈ వాక్యం ద్వారా తనను తాను ప్రత్యక్షత పరుచుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ఏమిటి చెప్పండి? యాకోబుకు ప్రత్యక్షమైనటువంటి నరుడు. ఎవరు ఆ నరుడు? ఇప్పుడు చెప్పండి అమ్మ, చెప్పండి. ఒంటరిగా అయిపోయినటువంటి వారి కొరకు ఆయన ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు, తోడుగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటాయి. ఇక్కడ యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ నరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 24 చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను,
ఒక నరుడు ఎంతవరకు? తెల్లవారు వరకు. ఎంత మొండోడో! ఎవరు? యాకోబు. ఎంత మొండితనము! భయము. భయం ఆయనకు మొండితనానికి తీసుకొచ్చింది. తాడో పేడో తేల్చేసుకుందాం, ఇంక దేవుడే నాకు ఆధారం, ఇంకేం లేదు నాకు. దేవుడే ఈ స్థితి నుంచి నన్ను బయటికి తీసుకొని రాగలడు, ఇంక రెండో మార్గం నాకు లేదు. అందుకే తెల్లవారు వరకు చదవండి. ఆ ప్రత్యక్షమైనటువంటి దూత పేరు ఈయన అడుగుతారు. ఎవరి పేరు? యేసుక్రీస్తు పేరుని యాకోబు అడుగుతాడు పెనుగులాడుతూ. ఇప్పుడు మన అంశం ఏంటో తెలుసా? పెనుయేలులో పెనుగులాట. ఏంటి పెనుయేలు అనే మాటకు అర్థము? దేవుని ముఖము. దేవునితో ముఖాముఖిగా పోరాటం చేయటము. మన పోరాటాలంతా కూడా పక్కనోడు బాంచి బిల్లం కట్టేస్తున్నాడు, ఆడితోటి బాధ మనకి. ఇప్పుడు చాలా మంది పోరాటాలు దేనికోసం తెలుసా? వాడు బండి కొనుక్కున్నాడు, ఆటో కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు. ఆ పోరాటాలు ఎక్కువైపోయింది మనకి. వద్దు, వాళ్ళకు క్షేమం కోరి ప్రార్థన చేయి. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ దీవెనను నువ్వు కూడా పాలిపొందులు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అడిగాడు, దేవుని పేరు అడిగారు. దేవుడు చెప్పలేదండి. ఒకనొక సమయమున సంసోను యొక్క తల్లిదండ్రులు, సంసోను యొక్క తల్లికి ఇంకా సంసోను పుట్టకముందు ప్రత్యక్షమైనప్పుడు తర్వాత భార్యాభర్తలు అడుగుతారు, అయ్యా నీ పేరేదో చెప్పమనేటప్పుడు దేవుని పేరంట చెప్ప సౌఖ్యము కానటువంటి పేరు ఆయనది. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలు. మనోహ ఎవరికి? దేవుని దూత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సన్మానించినట్లు. ఏమంటున్నారు వీళ్ళు? నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత చెప్ప సౌఖ్యము కానటువంటి పేరు ఆయనది. చెప్పండి, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క నామం ఎలాంటిదో తెలుసా? పేరు చెప్ప సౌఖ్యము కానటువంటిది. అయితే ఆయన గుణాన్ని బట్టి ఆయనకి పేర్లు ఉంది. చెప్పండి, ఆయన గుణలక్షణాలను బట్టి ఆయనకి పేరుంది. ఆయనకి ఒక పేరు ఏముందో తెలుసా? ఆయన నరావతారుడిగా భూమి మీదకి రాకముందు ఒక ప్రవక్త ద్వారా ఒక పేరు పెట్టబడింది, ఆశ్చర్యకరుడు. ఏం పేరంట? ఆయన గుణలక్షణములను బట్టి. యేసు క్రీస్తు యొక్క గుణలక్షణాలలో ఆయనకున్నటువంటి పేరుట తెలుసా? ఆశ్చర్యకరుడు. ఆయన ఎందుకు ఆశ్చర్యకారుడు అయ్యాడో ఒక 9 విషయాలు చెప్తాను, వినండి. 9 విషయాలు. ఒకటి, ఆయన ఎలాంటి ఆశ్చర్యకారుడో తెలుసా? ఒకటి పిల్లరా, ఆయన జన్మ ఒక ఆశ్చర్యం. చెప్పండి, ఆశ్చర్యకారుడు కాదా ఆయన? అవునా కాదా? ఆయన జననం ఎలాంటిది? ఆశ్చర్యం. పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాడు ఆయన. ఆయన జననము ఆశ్చర్యం. నేను ఎన్ని చెప్తాను? 9. 1లోనూ 9 చెప్తున్నాను, ఇంకా 4 ఉంది. 1లో 9 చెప్తున్నాను. 1, ఆయన జననము ఆశ్చర్యం. ఆయన జీవితము 33.5 సంవత్సరాలు ఎలా జీవించారు తెలుసా? నా జీరు వ్రతము. టైం చాలదా? టైం చాలదా మనకి ఇప్పుడు ప్రసంగానికి? ఎలా జీవించాడు ఆయన? జీవితాంతము నా జీరు వ్రతాన్ని అనుసరించాడు. పాపము లేనివాడిగా సూది మోపినంత
పాపము నా యందుందని మీరు చూపించగలరా అని నా ప్రభు అప్పుడే సవాల్ చేశాడు. సవాల్ చేశాడు లేదా? చూపించండి అని. ఎవరు కూడా చూపించలేకపోయారు. ఒకటి, ఆయన జననము. 2, 33.5 సంవత్సరాల కాలము ఆయన జీవితం ఆశ్చర్యం. ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు, కానీ మనుషు కుమారుడికి తల వాల్చుకోవడానికి చోటు లేదు. ఆశ్చర్యం. 3, ఆయన బోధ ఆశ్చర్యం. ఏ బోధకుడు చేయలేనటువంటి బోధ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ బోధకి హతసాక్షులైనటువంటి వారు తన శిష్యులే సాక్షులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన బోధ ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆయన చిన్నవాడుగా 12 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకే ఆశ్చర్యం కలిగించింది. జ్ఞానము కలిగినటువంటి యాజకులకు. 4, 7 తెలుసా? ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యం. ఆయన గుణలక్షణం ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 4వది పిల్లరా, ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యం. నీటిని చనిపోయిన లాజరును, కుళ్ళిపోయినటువంటి లాజరును ఆయన వస్త్రాలు ముడితే, యేసుక్రీస్తు యొక్క వస్త్రం ముడితే స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన. 5, ఆయన ప్రేమ అద్భుతం. ఆశ్చర్యం చెప్పండి. ఆయన ప్రేమ ఎలాంటిది? ఆశ్చర్యమైన ప్రేమ. ఏంటండి ప్రేమ? ఈ ప్రేమలో పడిపోయినట్టు వారు ఎవరు బయటకు రాలేరు. ఎవరి ప్రేమలో? మోసాలు చేసి చంపేసినటువంటి వారి ప్రేమలో పడి నాశనాలు చేసుకుంటున్నారు చాలా మంది జీవితాలు. ఏంటి? ప్రేమ అనే పేరుతోటి యాసిడ్లు వేసేసినటువంటి వారు ఉన్నారు, గొంతులు కోసేసినటువంటి వారు ఉన్నారు. నా దేవుని ప్రేమ ఆశ్చర్యం. ఎంత ఘోర పాపి నేను, ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి నేను ప్రేమించి క్షమించినటువంటి ప్రేమ అయినది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, 6, ఆయన మరణం ఆశ్చర్యం. రాత్రి పట్టుకున్నారు ఆయన్ని గెత్సెమనే తోటలో. ఇంకా రాత్రి అంతా తిప్పారు గొలుసులు వేసుకొని. 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఉమ్మ వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిల్లరా అవమానపరిచారు, హేళన చేశారు, దూషించారు, నిందించారు. పిల్లరా చివరికి సిలువకు అప్పగించారు. ఆయన మరణము ఆశ్చర్యమైనటువంటి మరణము. ఏ నేరము చేయలేనటువంటి వ్యక్తి మనందరి నేరాల కొరకు ఆయన మరణించటము ఆశ్చర్యం. ఎంత గొప్ప ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. 7, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారు. చూసారా? పునరుద్ధానుడై సమాధి యొక్క గుండెలను చీల్చుకొని వచ్చాడు. అది ఆశ్చర్యం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము చెప్పాలి. ఆశ్చర్యం కాదా? నేను చనిపోతే ఇప్పుడు నేను నమ్మడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను చనిపోతే ఆయన లేపుతాడు. కారణం ఆయన లేచాడు ఉన్నాడు కాబట్టి. నేను చనిపోతే రేపు ఆయన వచ్చేటప్పుడు నన్ను లేపుతాడు ఆయన. కారణము ఆయన మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 8, అందరూ చూస్తుండగానే, రమారమి 500 మంది చూస్తుండగానే ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణము ఆశ్చర్యము. దొంగచాటును వచ్చి దొంగచాటును వెళ్ళిపోయినటువంటి వాడు కాదైనా. అందరూ చూస్తుండగానే భూమి మీద నరవతారుడుగా జన్మించాడు. 33.5 సంవత్సరాలు తిరిగాడు, సిలువలో ప్రాణం పెట్టాడు,
మరణమును గెలిచి 3వ దినాలు లేచాడు. అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయిన ఆయన 9 ఆయన రాకడ ఆశ్చర్యము. చెప్పండి, ఆయన రాకడ ఆశ్చర్యం కాదా? అందరూ వెళ్ళిపోతున్నారు, పరిస్థితులు వెళ్ళిపోతున్నారు భక్తులు. బాబు, ఈ రోజున మమ్మల్ని విమర్శించినటువంటి వారందరికీ చెప్తున్నాను, మమ్మల్ని దూషిస్తున్నటువంటి వారందరికీ చెప్తున్నాను, బైబిల్ చింపినటువంటి వారందరికీ చెప్తున్నాను, రేపు న్యాయాధిపతి అనేటువంటి దేవుని ఎదుట నువ్వు నిలబడతాను, నేను నిలబడతాను. అయితే మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మారాలని. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టినా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు మారాలని. ఆయన వస్తున్నాడు. యవనస్తులారా, అమ్మలారా, అన్నలారా, మీకు అందరికీ చెప్తున్నాను, ఆయన త్వరగా వస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? నేను వస్తున్నాను అన్నాడు. రెడీనా? రెడీ కాదా? పెన్షన్లకైతే రెడీగా వెళ్ళిపోతున్నాను. అమ్మా రండి సచివాలయం కంటే ఈ నవ్వు 2 రోజులే, మీకు 3 రోజులు ఫస్ట్ మళ్ళీ మొదటి వసతిగా వచ్చేస్తుంది. ఖర్చు అయిపోయిన తర్వాత పెన్షన్ ఉన్నా లేకపోయినా చెప్పాలి. ఎక్కడ పెనుయేలు అనుభవం కలిగినటువంటి వాడు అందరూ వదిలేస్తున్నా, నో ప్రాబ్లం, అందరు వెళ్ళిపోయినా పర్వాలేదు. కారణము, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను. 1, యాకోబుకు దేవుని ప్రత్యక్షత. దీంట్లో 9 విషయాలు చెప్పాను. ఒక నరుడు, ఆ నరుని పేరు అడిగితే అది సౌఖ్యము కానటువంటి పేరు, ఆయన గుణలక్షణములు బట్టి ఆయనకి పేరు. 2, యాకోబు దేవునితో ఏం చేశాడు తెలుసా? పోరాడినటువంటి వాడు. చెప్పండి, ఈ రోజున చాలా మందికి భార్యాభర్తలకు ఒకరికొకరు పోరాటం అయిపోయిందండి. చాలా మంది కుటుంబాల్లో ఏమైపోయింది తెలుసా? పోరాటం. ఏ పోరాటాలు తెలుసా? వీడు మంచి బట్టలు వేసుకుంటే చూడలేడు, ఫోన్ చూస్తుంటే చూడలేడు ఏండి, వాడి కోసం డ్రెస్ వేసుకోవడం మానేసింది ఇవిడ, వాడి కోసం ఫోన్ చూడడం మానేసింది ఇవిడ ఏంటి, అన్నీ సమర్పించుకున్నా. వీడు మాత్రం సమర్పించుకోడు. రాత్రి 11, 12, 1 గంటైనా జలసారాయుడులతోటి, ప్యాకెట్ల దగ్గర, త్రాగుట్ల దగ్గర, ఈవిడితో ఈయనకి ఈ పోరాటం, ఈయనతో ఈమెకి పోరాటం. మీరిరువురు కలిసి దేవుని సన్నిధానంలో ప్రార్థన అనబడినటువంటి పోరాటంలో ఉంటే, ఏ పోరాటం ఉండాలి? ఏ పోరాటం ఉండాలి? నువ్వు ఎందుకు ఫోన్లు చూస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? డ్రెస్ వేసుకున్నావు. కొంతమంది పోరాటాలు ఇదే అయిపోయింది ఈ రోజున. ఎందుకు పొడుచుకొని చంపుకుంటున్నారు తెలుసా? ఇదే అనుమానాలు. ఈ అనుమానాలతో మీరు ఎంతకాలం బ్రతకలేరు. అనుమానమే పెనుభూతం. ఆ దయ్యాన్ని వెలుగొట్టు. గట్టిగా చెప్పాలి, దయ్యం పారి ఇప్పుడు చెప్పడం లేదు. అందుకే హల్లెలూయా రావటం లేదు మీకు. చెప్పండి గట్టిగా. ఏమ్మా ఉండిపోయిన గుజ్జు పెట్టుకున్నారు కలిగితే పంపించండి. పో అనుమానమా, దయ్యమా. ఈయన ఫోన్ వచ్చినంటే బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎంత వేగం వచ్చేస్తా తెలిసి ఎవరితో మాట్లాడడానికి వెళ్ళిపోతున్నాడు. బాబు మీకు అలాంటి లేనట్టు కొంత ఫోన్ లేదు ఆవిడ దగ్గర, కాబట్టి బ్రతికిపోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. యాకోబు ఏం చేశాడంటే దేవునితో పోరాటం చేయడానికి దిగాడు. అమ్మా, ఎవరితో నీ పోరాటం? ఎవరితో అమ్మా నీ పోరాటం? అన్నగారు పాడారు, చివరి శ్వాస వరకు ఎవరితో? యేసుతో కలిసి చేసిన పోరాటం ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటాలు దీంతో కలిపిపోతామా? అమ్మో, మీ పోరాటాలు అనుమానాలతో కూడినట్టున్నది. మీ పోరాటాలు పిల్లరా
నష్టాన్ని కలిగించేది. ఈయనతో కలిసి పోరాటం చేసే ఒక పోరాటం ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి ఒకసారి. తెల్లవారు వరకు పెనుగులాడేను. పోరాటం. పెనుయేలులో ఏమవుతుంది దేవునికి, యాకోబుకి? అమ్మా ఎక్కడ చెప్పాలి గట్టి చెప్పండి, గట్టిగా అమ్మ ఆగండి అమ్మ, మీరు చెప్పండి అమ్మ గట్టిగా. పెనుయేలులో పెనుగులాట. చెప్పండి. ఎన్ని సంవత్సరాలైన మాట గుర్తుండాలి మీరు, ఇంకా కొంచెం గట్టిగా. పెనుయేలులో. చెవులు సుర్రు మనాలయ్యా. చెప్పు నీ దగ్గర. ఆమేన్. ఫోటో అంత హుషారుగా ఉండాలి నాకు. మజా. యాకోబుకి అందరూ పోయారు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడితో ఏం చేస్తున్నాడు తెలుసా? పెనుగులాట. ఎక్కడ? పెనుయేలులో. చెప్పాలి. నా చెవులు బద్దలైపోయిన పర్లేదు, గట్టిగా చెప్పండి. అమ్మా ఇప్పుడు వచ్చిందమ్మ, కొంచెం వాల్యూమ్ పెంచారు, నా గుండె హాయిగా ఉంది. దేవుని అంటే నేనే గొంతు చించుకొని నా రొమ్ము కొట్టుకొని నేను చెప్తే ఏం ప్రయోజనం? మీ దగ్గర నుంచి కూడా స్పందన రావాలి కదా. పెనుయేలులో. దేంట్లో? పెనుగులాట. ప్రార్థనలో పెనుగులాట, మోకరించటంలో పెనుగులాట, గోజాడటంలో పెనుగులాట. ఏది నీ ప్రార్థన జీవితం? ఎక్కడుంది ఈ రోజున? చాలా మంది ప్రార్థన లేదండి. చాలా జీవితాల్లో ప్రార్థన లేదు కాబట్టి మన పిల్లలు మారటం లేదు, మన పట్టణము మారటం లేదు. ఈ రోజున ఎలాంటి భక్తులు ఉండాలి తెలుసా? ప్రార్థనలో పోరాడినటువంటి వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘంలో ఎఫ్రా అనబడినటువంటి వ్యక్తులు ఉండాలి. చెప్పండి. ఎఫ్రా అనబడినటువంటి వాడు పౌలు యొక్క సేవలో పాటు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇప్పుడు అందరు తెరవని బైబిల్ 4:12-13 వచనాలు చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. ఎవరంట? సంఘము సంపూర్ణులను ప్రతి విషయములో. ఈయన ఎవరంటారు తెలుసా? సంఘమును గురించి చదవండి అన్నమాట. సంఘమును గురించి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగినటువంటి వారినై నిలకడగా ఉండాలని. ఎవరు నిలకడగా ఉండాలని? సంఘస్థులంట నిలకడగా ఉండాలని. ఎనీ టైం, ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘములో నీకు నిలకడ లేకపోతే ప్రయోజనం లేదు. ఈ రోజున వచ్చిరమ్మా, రేపు మందిరానికి వస్తుందో లేదో తెలియదు, నిలకడలేదు. ఈరోజు బలమైనటువంటి సాక్ష్యాలు చెప్పినటువంటి వారు రేపు వచ్చేటప్పుడు ఎలాగుంది? నిలకడ ఉందా? అలాగా నిలకడ లేనటువంటి వారి కోసం అంట ఎఫ్రా సంఘము కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అటువంటి ప్రార్థనాత్మ దేవుడు మీ మీద కుమ్మరించునుగాక. అటువంటి ప్రార్థన చేసినటువంటి ఆసక్తి దేవుడు మీ హృదయాల్లో కుమ్మరించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనము ప్రార్థనలో మనం ఏం చేయాలి తెలుసా? మోకరించి పోరాడండి. ఎలాంటి మూర్ఖుడినైనా మీ భర్తను మారుస్తాడు దేవుడు. నువ్వు మోకరించి పోరాడు. కర్ర వంపు పోయి తీర్చేసినట్టుగా ఆయన చేతిలో పడితే చాలా దారుణంగా ఉంటుంది.
దేవుని చేతిలో పడ్డావా, నిన్ను ఎలాగ లెవెల్ చేయాలో ఆయనకు తెలుసు. లొంగిపో, సరెండర్ అయిపో. సరెండర్ అవ్వలేదా, ఉందే బాక్సింగ్ దెబ్బలే నీకు. ఎటో తెలుసా, బాక్సింగే. ఇంకా ఆయన కొట్టిన దెబ్బలకి కేసులు ఉండదు, కోర్టులు ఉండదు. ఎవరు అమ్మ కొట్టేశారంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ పెడితే కంప్లైంట్ తీసుకుంటాడు. దేవుడు కొట్టానని దేవుడు పెడతాడు. దేవుడు తీసుకురాలంటే అక్కడ తెస్తావు. ఆకాశమైన సింహాసనం భూమి నా పాతి పెట్ట ఇలా కోర్టులు అడిగేశారు అనుకోండి, అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటేమో యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 2, దేవునితో పోరాటం చేస్తున్నాడు. మీరు దేవుళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా? పిల్లల చదువుల కోసం ఎదురు చూస్తున్నారా? మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నారా? నూతనమైనటువంటి గృహ నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు ప్రార్థనలో దిగవలసిందే. ప్రార్థన ద్వారానే మీరు సంపాదించుకోగలరు. సమస్తము ప్రార్థన ద్వారానే సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. 3వ విషయంలోకి వస్తున్నాను. ఇప్పుడు ఈ పెనుగులాట్లో ఈ ప్రార్థనలో పెనుగులాట్లో దేవుణ్ణి పట్టించాడు యాకోబు. దేవుడు అంటాడు, తెల్లవారిపోతుంది నన్ను పోనిమ్మంటే. పిల్లరా, యాకోబు విడిచిపెట్టాడు. ఇంకా అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తొడ గూటి మీద కొట్టాడని వాక్యంలో రాయబడింది. పిల్లరా, చదువుతారమ్మ మాట. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, చూడండి ఎలాంటి మండోడు, ప్రార్థనలో ఎలాంటి పట్టుదల ఉంది చూడండి. నీ ప్రార్థన ఏది? ఫోన్ వచ్చినంటే ప్రార్థన నుంచి లేచిపోయే, చెప్పరా వస్తున్నాను అమ్మా. ప్రార్థనలో ఉన్నట్టుంటే ఆమెకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఇవిడికి వచ్చేస్తున్నాను, వెళ్ళిపోవడం. ఇంకా ఈ రోజున చాలా మంది ప్రార్థన ఎలాగో తెలుసా? దేవుడు వెళ్ళిపోతాను, తెల్లవారిపోతుంది అని యాకోబు విడిచిపెట్టడం లేదు. ప్రార్థనలో ఎంత పట్టుదల ఉందో చూడండి. హల్లెలూయా. అప్పుడు చదవండి. తాను చూచి తొడ గూటి మీద యాకోబును కొట్టాడు. నిజంగా చెప్పండి, యాకోబు గెలిచాడా, దేవుడు గెలిచాడా? ఇక్కడ ఆయన తగ్గి మళ్ళీ హెచ్చించినటువంటి వాడండి ఆయన. అర్థమవుతుందా? యాకోబును గెలిపించటం కొరకు దేవుడే తగ్గాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి, దేవునితో నరుడు పోరాటం చేయగలరా? ప్రార్థనలో పెనుగులాడాడే. యాకోబును గెలిపించడానికి దేవుడే ఒక అడుగు తగ్గాడు. శిష్యుల యొక్క పాదాలు వారిని హెచ్చించడానికి, ఆత్మీయ జీవితంలో ఒకరిని ఒకరు ఇటువంటి స్వభావం కలిగి, ఇటువంటి తత్వం కలిగి ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతోటి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తొడగూటి మీద యాకోబును కొట్టేటప్పుడు ఎలాగుంటుంది? నొప్పి ఉంటుంది లేదా? ఇన్నేసిన వేస్తేనే 2 రోజులు పని మానేస్తాను, నేను మోయలేకపోతున్నాను, వంట చేయలేకపోతున్నాను. కారణం ఇండిషన్ వేశారు. ఏంటి? తొడగూటి మీద. అంటే దేవుడు యాకోబుని ఏం చేశాడు తెలుసా? బలహీనుడిని చేశాడు. కారణము నీ బలం చాలదు, నా బలం మీద నువ్వు ఆధారపడితే అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:8, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. దేవునికి స్తోత్రం. యాకోబును దేవుడు ఏం చేశాడు తెలుసా? బలహీనుడిని చేశాడు. యాకోబును దేవుడు
బలహీనుడిని చేశారు. నాలుగోది, రాత్రంతా పోరాడినటువంటి యాకోబు ఎంతవరకు పోరాడాడు? నిజంగా చెప్పండి, ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా ఒక్కరు రాత్రి నుంచి తెల్లవారు వరకు ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారా? ఉంటే చేయొద్దండి. ఉన్నారా? ఎంత బాధాకరం అది! ఏంటి? ఆశ్చర్య కార్యాల కోసం చూస్తున్నావు కానీ ప్రార్థన చేయటం లేదు. నువ్వు దేవునితో పోరాటంలోకి దిగటం లేదు. నువ్వు ప్రార్థన అనబడినటువంటి పోరాటంతో. ఆలోచనలు బాగుంది, ఆశలు అయితే సూపర్, అది పెనూయేలుకు రావటం లేదు. నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి స్థలానికి నువ్వు రావటం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబు రాత్రంతా పోరాటం చేశాడు. 26వ వచనము, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము యాకోబు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు. ఇది ఎలాగుందో తెలిసి రివర్స్గా ఉంది మన జీవితాల్లో. ఏంటి? ఎంత వేగం వగులుతావా, వెళ్ళిపోవాలా? ఒక 10 నిమిషాలు పెరిగిందనుకో, పేస్ట్ మారిపోయినట్టుగా తాటికాయ ఎలాగైపోద్ది, పండిపోయింది తాటికాయ. ఒక పావు గంట పెరిగిందనుకో ప్రార్థన, కొంతమంది మొక్కలు ఎలాగైపోద్ది తెలుసా? చెప్పండి. రాలిపోయింది తాటిపండు ఎలాగుంటుంది తెలుసా? వాడిపోతే. అర్థమవుతుందా? యాకోబు ఒకలరా బాబు అంటే పగలనా, నువ్వు నాకు ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం నన్ను చెప్పాలి. నీ ఆశీర్వాదము బహు గొప్పది, ఆశీర్వాదము మాకు దయచేయుము. దేవుడి చేత ఒక వ్యక్తి దీవించబడితే ఎలాగుంటో తెలుసా? ఎలాగుంటో తెలుసా? మజా పోలుంది ఆయనకి. కానీ ఈయనిచ్చిన ఆశీర్వాదం సాటేదేవి కూడా చెత్తదంత కూడా. కాబట్టి యాకోబు అంటున్నాడు, నీవు ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతాను. ఎలాగుంది పట్టుదల? ఎలాగుంది చెప్పండి? ఎలాగుంది మన పట్టుదల? మన పట్టుదల ఎలాగుంది? ఇంకా దేవుడితో ఎలాగైపోడంటే యాకోబు పట్టించాడు మొత్తం. నువ్వు ఆశీర్వదిస్తేనే దీవిందా, నువ్వు విడిచిపెడతాను, లేకపోతే పట్టించాడేమో. నడు బాబు నువ్వు వెళ్ళిపోతే నేను కుక్కలాగా బ్రతుకుతాను ఆయన, నీ దీవెనలు ఇచ్చి వెళ్ళిపోయినా. కాబట్టి ప్రభునందు పిల్లరా, తెల్లవారుచున్నది గనుక అంటే రాత్రంతా యాకోబు ఏం చేశాడు అన్న? రాత్రంతా ప్రార్థనలో దేవునితో పెనుగులాడుతున్నాడు, పోరాడుచున్నాడు. రాత్రి అంతా మనకు మెలుగు వచ్చింది అనుకోండి, మనకు కనిపించింది ఏంటో తెలిసి నీకు చెప్పాలి. బైబిల్ కనిపించదు నీకు, మోకాళ్ళ అనుభవం కనిపించడం లేదు. ఏంటి? నీకు సమయం దొరికే ప్రతిసారి నువ్వు మోకాళ్ళ మీద ఉండే అనుభవం నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా, రాత్రంతా ప్రార్థనలో పోరాడినటువంటి భక్తులు ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రాత్రంతా ప్రార్థనలో పోరాడినటువంటి భక్తులు ఉన్నారు. ఎవరో తెలుసా? సౌలు దారి తప్పిపోయేటప్పుడు సౌలు కొరకు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15-11 వచనం. త్వరగా ముందుకెళ్తున్నాను, త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 15-11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి గనుక
అని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు చెప్తున్నటువంటి మాటలు విన్నా సమూయేలు సౌలు కొరకు ఏం చేస్తున్నాడు? రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఏది రోజున రాత్రులంతా ప్రార్థన చేసిన లేరే? 3 రోజులు ప్రార్థనలకే డమాబుస్ అయిపోయి రాత్రి ప్రార్థనకు వస్తారంటే ఇంకా ఏమ్మా సంఘ ప్రార్థన అనగానే నువ్వు పరిగెత్తుకొని వచ్చేయాలి. కొంతమందికి ఉద్యోగస్తులు వాళ్ళకి అవ్వకపోవచ్చు. నీవేం ఉద్యోగం చేస్తున్నావు? వాచ్మెన్ డ్యూటీలు ఏం చేస్తున్నారంటే ఫెయిల్ అయిపోయావు. ఏం చేస్తున్నాడు సమూయేలు? రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారా? మన గురుగారి దగ్గరికి వెళ్ళిపోదాం. మన గురుగారు ఏం చేశారు తెలుసా? 12 మంది శిష్యులు ఆయనకు కావాలని ఒక రాత్రంతా ఆయన ప్రార్థనలు గడిపారు. లూకాసు వార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు. త్వరగా ఆ దినములయందు కొండకు వెళ్ళి ఎంత గడిపారమ్మా? హలో 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 ఎంత సమయం గడిపారంట? ఎవరు? యేసు ప్రభు వారికి ప్రార్థన చేయవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడంట? రాత్రంతా ప్రార్థనలో గడిపారంటే. ప్రార్థనలో గడిపినటువంటి వారు ఎలాగ ఉంటారో తెలుసా? మండుతున్నటువంటి నిప్పుల నుండి తీసినటువంటి వారుగా ఉంటారు వాళ్ళు. వారి మాట కానివ్వండి, వారి ప్రేమ కానివ్వండి, ఎలాగ ఉంటుందో తెలుసా? మండుతున్నటువంటి నిప్పు కొలిమి. ఎందుకు రాత్రంతా ప్రార్థన చేశాడంటే ఆయనకు నమ్మకమైనటువంటి వ్యక్తులు కావాలి. చదవండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, అప్పుడండి ప్రార్థన తర్వాత ఎంపిక జరిగింది. ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన రాత్రి అంతా? ఎందుకు ప్రార్థన చేశారు? ఎటువంటి పోరాటాలను వారు తమ జీవితాలు ఎదుర్కోవాలి రాబోతున్న దినాల్లో. ఎటువంటి శ్రమలను వారు ఎదుర్కోవాలి రాబోతున్నటువంటి దినాల్లో. ఎటువంటి దెబ్బలను వారు ఎదుర్కోవాలి వారి జీవితంలో. వాటన్నిటిని కూడా తట్టుకోగలిగి నిలబడగలిగినటువంటి వారి కోసం ఆయన ప్రార్థన చేశారు. పిల్లలు, మీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. అవుని ప్రభునందు పిల్లరా, బాగుపడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆటో సొంతంగా కొనుక్కోవాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక్క రాత్రి ప్రభుతో గడిపి చూడు, ద్వారాలు అద్భుతముగా దేవుడు తెరుస్తాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను నేను. చివరి మాట, యాకోబు చివరిగా పోరాటము చేసి జయం పొందాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, అతడు దూతతో పోరాడి జయముందిన అని ఉంటుంది. పిల్లరా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునితో పోరాడి జయముందడం కాదు, ప్రార్థన చేసి ప్రార్థనలో పోరాటం చేసి జయం పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనము పోరాడే వారికే కిరీటం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా? అందరికీ కాదు, అందరికీ ఉండదు. ఈ పోరాటంలో దెబ్బలు తిని, ఈ పోరాటంలో ఆటుపోటులను ఎదుర్కొని, హింస అయినా, ఇబ్బంది అయినా, కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా భరించుకుంటూ ఈ పోరాటంలో ముందుకు సాగినటువంటి వారే రేపు పరలోక రాజ్యంలో గొప్ప కిరీటమును పొందుతారు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. పిల్లలు, దేవునికి స్తోత్రము కలుగును. ఆ చివరి మాటలు కూడా చదవండి. ఆదికాండం రండి, చివరి మాటలు. ఆయన పేరు చెప్పడు దేవుడు ఆయనకి. దేవుడిని ప్రేరితే దేవుడు పేరు చెప్పడు, కానీ యాకోబు పేరుని అడుగుతున్నాడు దేవుడు.
నీ పేరేమంటే యాకోబు. అన్ని మోసపు పనులే. ఏంటి మోసాలు చేశాడు లేదా? చాలా మోసాలు చేశాడు. కాదు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు. దేవుడు పేరు మార్చడానికి ఏంటి? ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతగానో తన సంతానాన్ని దీవించాడు. కాబట్టి ఈ రోజున రండి, పెనూయేలు లాంటి అనుభవం గుండా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి అద్భుత ఆశ్చర్య కార్యాలు భూమి మీద జరిగిద్దాం. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. తలలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.